గాయస్ మేడారం పోతున్నాం కదా, మధ్యలో వాళ్ళు అల్పాహారం చేస్తుర్రు మా వాళ్ళు. ఆకలి అవుతుందంట, అల్పాహారం తీసుకుంటారు. ఇక పులిహోర తింటున్నాం. మా నవీనేమో పులిహోర తీసుకొని వచ్చిండు, తొక్కు తీసుకొని వచ్చిండు. దారిలో అయితే అల్పాహారం చేస్తున్నాం, పులిహోర. మార్నింగ్ వెళ్ళినాం, మరి ఇంకా చాలా దూరం పోవాలి. మనమైతే ఇప్పుడు సిద్దిపేట కోటిలింగేశ్వర స్వామి ఆలయంకి అయితే వచ్చినాం. ఇక్కడ చూడొచ్చు మీరు ఆలయం లోపల ఏం కథ. ఇప్పుడైతే మనం వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవడం అయితే జరిగింది. గాయస్ మరి ఇక్కడైతే అన్న సంతర్పణ కూడా పెడుతుర్రు. వరంగల్ భద్రకాళి అమ్మవారి టెంపుల్లో చూసారు జనాలు. టోకెన్ ఇచ్చేసి మొత్తం 5 టోకెన్ కూడా తీసుకోవాలి గాయస్. ఇక్కడ ఒకటి సింగిల్ ఉంది. అదే 4 వస్తే ఒకటి తీసుకోండి కదా, తీసుకోండి. 4 మనమైతే వీడియో న్యాచురల్గా క్లిప్ టు క్లిప్ ఏ విధంగా అయితే మనము ఒక టూర్కి వెళ్ళేసి వస్తామో ఆ విధంగా ఉంటుంది. మీరు బోర్ కొట్టకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, వాచ్ చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఏదో సినిమాటిక్గా ఎడిటింగ్ చేసి అదంతా చేసి అది కాకుండా నార్మల్గా మనము దేవుని దగ్గర పోతున్నాం కాబట్టి ఇది ఒక ఎక్స్పీరియన్స్ లాగా తీద్దామని చెప్పేసి ఇలా తీయడం జరిగింది. మీరందరూ ఖచ్చితంగా దీన్ని చివరి వరకు చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. భద్రకాళి అమ్మవారి టెంపుల్ అయిపోగానే, దర్శనం అయిపోగానే 1000 స్తంభాల గుడికి అయితే మేము విజిట్ చేయడం జరిగింది. అదొక అద్భుతమైన కట్టడం. ఆ కట్టడాన్ని మీకు నేను ప్రత్యక్షంగా చూశాను, మీకు కూడా చూపిస్తాను, చూడండి. దాన్ని తీద్దాం ఇక.
ఇప్పుడైతే మనము వరంగల్లోని కాకతీయుల కళాతోరణంకి వచ్చినాం. ప్రతాపరుద్ర మార్గము. ఇది కాకతీయుల కాలం నాటి కళాతోరణానికి ఇది ఒక చారిత్రక కట్టడం అని చెప్పాలి. మనం చూస్తుంటాం కదా, మన తెలంగాణ ఫ్లాగ్ దాని మీద ముద్ర మీద ఈ యొక్క కాకతీయుల కళాతోరణం అనేది ఉంటుంది. అద్భుతమైనటువంటి మంచి కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నవి. వీటిని ఇంకా కాపాడుతందుకు మన తెలంగాణ గవర్నమెంట్ టూరిస్టు డిపార్ట్మెంట్ దీని టికెట్ తీస్తూ దీంట్లో మంచి సెక్యూరిటీని ఏర్పాటు చేసి వీటిని పాడు కాకుండా జాగ్రత్త పడుతున్నారు. వీటిని కూడా మేము అదే దారిలో ఉన్నది కాబట్టి, మేము పోయే దారిలో ఉన్నది కాబట్టి చూసినాము. చాలా అంటే చాలా బాగుంది, అసలు ఎక్సలెంట్. మాకు టైం సరిపోదు కాబట్టి మేము లోపల దాకా వెళ్ళి సెల్ఫీలు అవన్నీ తీసుకోలేకపోయాము. జస్ట్ బయట నుంచి షూట్ తీసుకొని మళ్ళీ మేము రిటర్న్ కావడం అనేది జరిగింది. కానీ అద్భుతంగా ఉంది. 20 రూపీస్ మాత్రం టికెట్. లోపలికి వెళ్ళి చూడొచ్చు, టైం ఉంటే మంచి స్పెండ్ చేయొచ్చు. అద్భుతమైన శిల్ప కళావేదిక అనేది మనం అక్కడ చూడొచ్చు. అద్భుతమైనటువంటి రాతి కట్టడాలు అక్కడ ఉంటాయి. మీకు జనప్రవాహం కూడా కనిపిస్తుంది. ఈ కాకతీయ తోరణం అనేది ఆ రోజు నాటి గొప్ప విశేషమనే చెప్పుకోవాలి. గైస్, మనమైతే మేడారం దగ్గరలో పోయి వస్తున్నాం. ఇక నైట్కి ఫుడ్ అదంతా అరేంజ్మెంట్స్ కావాలి కదా. ఇక్కడనైతే మనం ఫుడ్ అనేది చపాతి లైక్ కొద్ది అంత రైస్ అనేది మనం ప్రిపేర్ చేయించుకుంటున్నాం. ఇక్కడ మేము మా ఫ్రెండ్స్ అంతా కూడా ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు. వీళ్ళు చాలా తక్కువ బడ్జెట్లోనే మనకు ప్రిపేర్ అనేది చేసేస్తున్నారు. మనం చూసుకున్నట్టయితే ఇంకా ఈ చపాతి కానీ ఈ అన్నవాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. కర్రీస్ కానీ అది కానీ మనకు రోడ్ సైడ్ నుంచే ఉంటుంది. మనం మేడారం పోయే మన దారిలోనే మనకు చాలా తక్కువ బడ్జెట్లో కర్రీస్ వండిస్తున్నారు. అండ్ రైస్ అండ్ చపాతీస్ అన్నీ చేపిస్తున్నారు, మంచి చేస్తున్నారు వీళ్ళందరూ. మీరు వస్తే కనుక తప్పకుండా ఇక్కడ విజిట్ కానీ గైస్. మనకు విలేజ్ ఏంది ఇది? విలేజ్ ఏంది? గోవిందరావుపల్లి విలేజ్. ఇది గోవిందరావు విలేజ్లో మనకు మంచిగా ప్రిపేర్ చేసిస్తున్నారు ఫుడ్. మళ్ళీ అక్కడ ఎక్కువ రేట్ ఉంటుంది. మనం ఇక్కడ ప్రిపేర్ చేసుకొని పోయినామనుకో మంచిగా అక్కడ పోయిన తర్వాత కూడా మనం తినొచ్చు, బాగుంటుంది. రెగ్యులర్గా చేస్తుంటారా లేకపోతే జాతర 1 ఇయర్కి ఒకసారి? 1 ఇయర్కి ఒకసారి మినీ జాతర అవుతుంది కదా. 2 ఇయర్స్కి ఒకసారి పెద్ద అవుతుంది. అయితే 1 ఇయర్కి ఒకసారి మినీ జాతర అప్పుడు కూడా చేస్తారు, 2 ఇయర్స్ కూడా చేస్తారు. రోడ్ సైడ్ మనకు మంచి వంట అనేది మనకు చేసిస్తారు. మనం తెచ్చుకోము కదా, దారిలో దగ్గరలోనే ఉంటుంది. ఇక్కడ నుంచి మేడారం తక్కువ కొద్ది దూరంలో ఉంటుంది, ఒక 20 కిలోమీటర్స్ కూడా ఉంటుంది. దగ్గర ఉంటుంది ఇక్కడ నుంచి. మనం వంట చేయించుకుంటే బాగా చేసిస్తారు, దగ్గరలోనే చేసిస్తారు. మంచి చేయించుకొని మనం అక్కడికి పోయి తినొచ్చు. లేదంటే ఇక్కడ తినేసి మన దగ్గరనే కాబట్టి వెళ్ళొచ్చు, జాతరకి వెళ్ళొచ్చు. బాగుంటుంది ఫ్రెండ్స్. మీరైతే ఒకసారి విజిట్ కాండి. విజిట్ ఇక్కడ కూడా మనకు రోడ్ సైడ్లోనే చాలా అద్భుతంగా ఉంటుంది. మేము యాపిల్ కూడా ఒక 2-3 చపాతీలు తిన్నాము, మాకు నచ్చినాయి కాబట్టి మేము ఇక్కడ చేస్తున్నాము. ఆర్డర్ చేయించుకుంటాము, తీసుకొని వెళ్తాం, అక్కడ తినేసి చేసేస్తాం ఫ్రెండ్స్. మరి మేడారం రూట్ అయితే వచ్చేసింది. కొద్దిగా ట్రాఫిక్ ఉండడం వల్ల అడవిలో నుంచి రూట్ అనేది మనకు డైవర్ట్ చేసిర్రు. దాని నుంచి వెళ్తున్నాము. మొత్తం దుమ్ము ధూళి అదంతా ఉంది. ఇక్కడ నుంచి ఏమైనా జనాలు అనేది కనిపిస్తున్నారు. మేము కార్ పార్కింగ్ చేసి తినే దగ్గర మా పక్కన ఒక అన్న వాళ్ళు ఇదే జాతర కోసం వచ్చినారు. వాళ్ళు చూసి మా దగ్గరికి వచ్చి కొద్దిగా టైంపాస్ చేసిరన్నమాట. కామెడీ అనిపించింది. వాళ్ళతో మాట్లాడుకుంటూ సందర్భంలో కొద్దిగా చాలా ఎంజాయ్మెంట్ అనిపించింది. అక్కడనే మేము ఫుడ్ తిన్నాము. తిన్న తర్వాత వాళ్ళతో కొద్దిగా స్పెండ్ చేసి జోక్స్ అవి వేసుకొని కొద్దిగా బాగా ఎంజాయ్మెంట్ అనిపించింది. దాని తర్వాత దర్శనానికి అనేది వెళ్ళడం జరిగింది. జాతరకు వచ్చేది ఎంజాయ్మెంట్ కోసం అంతే. అందరు ఇక్కడ అవుతుంది. ఏమంటావు నవీన్? చాలా కప్పుకుంటావా?
ఏం చెప్పాడు ఓడు కుర్తి మాట ఫుల్ నాకు ఆఫ్ అమ్మ వారికి ఫుల్ నాకు ఆఫ్ అమ్మ వారికి మన సంగారెడ్డి ఏమో కానీ మాకు పక్కకే మేము ఒక 15 నిమిషాల మీద ఆడుంటాం ఏడిపాయల అంటే మీకు దగ్గరనేమో దగ్గర అట్లా ఉన్నప్పుడు ఏంటంటే అన్ని తెచ్చుకోవాలి ఇగో మేము తిరుపతిలో వచ్చినాం అన్ని అరేంజ్ చేసుకున్నాం మేము తార్లా 5 మెంబర్స్ అలా 4 ఏంటంటే 5 మెంబర్స్ జర అడ్జస్ట్ అయ్యి వచ్చినాం మేము అట్లా అన్ని తీసుకొద్దాం అనుకున్నాం కానీ ఒక్కొక్కరు ఒక్కో దగ్గర ఆడేదామన్నట్టు ఇక్కడ తినాలమ్మన్నా వాసన చెప్పాలా ఇక నువ్వు ఖర్చు పెట్టి ఈ ఫుడ్ ఖర్చు పెట్టి దాంట్లో ఇంకా డబ్బులు ఎంజాయ్మెంట్ చేస్తాం ఎవరికైనా రెస్ట్ ఉండాలి పండుకొని 2 గంటలు లేచి పొద్దున్న లేచి జాతర గీతర చూసుకొని ఆ చిలుకలు గట్టు అవి చూసుకుంటే సక్కరపి వెళ్ళిపోతే చూసారా బిడ్డ తాగురే అంటే సరిపోతలేదు అంటుర్రా అర్థమైతే లేదు చాలా అంటుర్రు అర్థమైతే లేదు వాళ్ళు తాగుతుర్రు వాళ్ళు తాగుతలేరు అవి చూసినా బిడ్డ మందు బాటి మొత్తం బయట ఎక్క వాడేస్తుండు మా బాచి ఆయనేమో షార్వా కప్పుకుంటుండు ఈడేమో కూర నాకుతుండు చపాతి తింటుండు చూసినా బిడ్డ నాకే అర్థమైతే లేదు నేనేం తాగలేను కూడా తాగలేను నువ్వు థమ్స్అప్ తాగినా చూసినా బిడ్డ ఇగో గింత కావడం ఉన్నాయి చూడు బిడ్డ మేడారం జాతర రావాలంటే ఆలోచించి రారి బిడ్డ అచ్చాగం కాకూరి అదే చెప్తే ఏందన్నాను రమ్మని చెప్పాలి అందరినీ అయ్యే రరి బిడ్డ నేను అద్దంటలేను కాకపోతే జర చూసి రరి మంచి దోస్తు ఎందుకు వచ్చినట్టే ఉడ్డే వచ్చినా కాదు ఏదో పెద్ద పెద్ద డైలాగ్ కొడతానేమో అనుకున్నాను అది బిడ్డ మనకున్నదే జరంతే ఆందాని ఆందాని మొత్తం బిడ్డ ఖర్చు పెట్టుకోండి ఎట్లా బిడ్డ ప్రతి ఒక్కటి మొత్తం అన్ని చేయగడిగి అన్ని చూసుకున్నాం యూట్యూబ్ లో వెనకాల చేస్తా వెనకాల కూడా కనిపిస్తా అన్నా తినడం అదంతా అయిపోయిన అనంతరం దర్శనం కోసం అయితే పోయినాం. ఫస్ట్ జంపన్న వాగులోకి పోయి స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి అక్కడ నుండి దర్శనానికి అనేది వెళ్ళాలి. ఫుల్ క్రౌడ్ ఉంది అసలు. పార్కింగ్ పెట్టిన ప్లేస్ నుండి ఒక 5 కిలోమీటర్స్ దాకా కూడా మనం ట్రావెల్ చేయాలి. ఖచ్చితంగా 4 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. 4 కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేయాలి జంపన్న వాగు వరకు వెళ్ళాలంటే. ఇది అదే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మొత్తం మనకు రూటు అనమాట. కావాలంటే ఇక్కడ కోళ్ళు కూడా చూడండి, కోళ్ళు కావాలంటే కోళ్ళు కూడా అమ్మక సారక్కడంట దొరుకుతాయి. మక్క బుట్టలు, జంపన్న వాగు ప్లస్ గుడి. జంపన్న వాగు గుడి, జంపన్న వాగు గుడి. నాలుగంట చూస్తున్నారు కదా, ఇదే జంపన్న వాగు. జంపన్న వాగు, ఇదే జంపన్న వాగు. అందరికీ తెలుసు జంపన్న వాగు దగ్గరికి అయితే మనం ఇప్పుడు వచ్చాము. జంపన్న వాగు దగ్గరికి అయితే మనం వెళ్తున్నాం ఇప్పుడు. జంపన్న వాగు.
మనమైతే చక్కగా ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి అయితే వెళ్తున్నాం. మరి బెల్లము అదే బంగారం తీసుకొని అమ్మవారికి సమర్పించాలి. వెళ్తూనే ఉన్నాం దారిలో. మొత్తం ఎగ్జిబిషన్స్, ఈ జాతర వైబ్స్ ఇవన్నీ వేరే నెక్స్ట్ లెవెల్. కానీ క్రౌడ్, ఫుల్ క్రౌడ్. అయినా అదంతా మర్చిపోయి ఎంజాయ్మెంట్ చేస్తామనుకోండి. బెల్లం అయితే తీసుకొని అయితే మనం వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈ ప్రసాదం ఇక్కడ. గాయ్స్, వాడు 10 కిలో బంగారం తీసుకుండు. మరి సమ్మక్క సారక్క సమర్పించుకున్నాడు బంగారం. ఇది ఎవరివి? నవీన్ ఇది మా మేడారం పోయినటువంటి జాతర ఎండింగ్ అయిపోయింది. రిటర్న్ బ్యాక్ వేరే అంటే బ్యాక్ టు హోమ్. దారులు ఏమైనా ఉంటే చూసుకోవాలి. ఇది కనిపించేది అయితే జంపన్న వాగు. ఎక్సలెంట్ ఉంది. నెక్స్ట్ పాండవుల గుహ అని చెప్పేసి లొకేషన్ పెట్టుకున్నాము. అక్కడికి వెళ్ళాలి. అక్కడ ఒక నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది.